ప్రపంచంలో రెండు వేర్వేరు ఖండాల్లో ఉన్న గడ్డిభూములకు ఒకే రకమైన కథ ఉంటుందా? ఆలోచించండి. ఈరోజు మనం ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రికాలోని విశాలమైన సమశీతోష్ణ గడ్డిభూముల గురించి తెలుసుకుంటూ ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ పచ్చని మైదానాలను చూశారా? ఇలాంటి గడ్డిభూములే మన భూమి మీద దాదాపు 4వ వంతు భాగాన్ని ఆక్రమించాయంటే నమ్ముతారా? అవును, ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. అసలు గడ్డిభూమి అంటే ఏమిటి? చాలా సింపుల్. ఎక్కడైతే ప్రధానంగా గడ్డే పెరుగుతుందో అదే గడ్డిభూమి. వీటిలో రెండు ప్రధాన రకాలుంటాయి. ఒకటి మనం ఈరోజు మాట్లాడుకోబోయే సమశీతోష్ణ గడ్డిభూములు. రెండోది కాస్త వేడిగా ఉండే ఉష్ణమండల గడ్డిభూములు. భూమి మీద ఉన్న మొత్తం నేలలో 25% అంటే 25% ఈ గడ్డిభూమిలే ఆక్రమించాయి. ఈ ఒక్క నెంబర్ చాలు వాటి ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థం కావడానికి. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా గడ్డిభూముల గురించి కొంచెం తెలుసుకుందాం. ఆ తర్వాత ఉత్తర అమెరికాలోని ప్రేరీలను చూసొద్దాం. వాటిని గడ్డి సముద్రమని ఎందుకంటారో తెలుసుకుందాం. అక్కడి నుంచి దక్షిణ ఆఫ్రికాలోని వెల్డ్స్లకు వెళ్లి చివరిగా ఈ రెండిటి మధ్య ఉన్న పోలికలేంటో తేడాలేంటో చర్చిద్దాం. ఇక మన మొదటి మజిలీ ఉత్తర అమెరికాలోని ప్రైరీలు. ప్రైరీలు ఎక్కడున్నాయంటే సరిగ్గా ఉత్తర అమెరికా నడిబొడ్డున పశ్చిమాన రాకీ పర్వతాలు, తూర్పున గ్రేట్ లీక్స్, ఈ రెండింటి మధ్యనే ఈ విశాలమైన గడ్డిభూములు విస్తరించున్నాయి. ఎటు చూసినా చెట్లు అనేవే కనిపించవు. అంతా దాదాపు 2 మీటర్ల ఎత్తు పెరిగే గడ్డి మాత్రమే. గాలికి అలల్లా కదులుతున్న గడ్డిని చూస్తే నిజంగానే ఓ గడ్డి సముద్రంలో ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకే ఆ పేరు వచ్చింది. ఇక్కడి వాతావరణం చాలా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఖండం మధ్యలో సముద్రానికి చాలా దూరంగా ఉంది. అందుకే వేసవిలో టెంపరేచర్ సుమారుగా 20 డిగ్రీల సెల్సియస్ దాకా వెళ్తే చలికాలంలో మాత్రం చలికి గడ్డకట్టాల్సిందే. ఉదాహరణకు కెనడాలోని విన్నిపెగ్ నగరంలో చలికాలంలో టెంపరేచర్ -20 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయిందని రికార్డులు చెప్తున్నాయి. అంటే ఎంత చలో ఊహించుకోండి. అయితే ఇక్కడ చినూక్ అనే ఒక స్పెషల్ గాలి వీస్తుంది. ఇది వేడిగాలి. చలికాలంలో ఇది మంచును ఇట్టే కరిగించేసి పశువుల మేతకు భూమిని సిద్ధం చేస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఇక్కడి నేల చాలా సారవంతమైనది. అందుకే మొక్కజొన్నలాంటి పంటలు బాగా పండుతాయి. ఇక జంతువుల విషయానికొస్తే ఈ ప్రాంతానికి ఒక ఐకాన్ ఉంది. అదే అమెరికన్ బఫెలో. దీనినే బైసన్ అని కూడా అంటారు. ఇక్కడి రైతులు సైంటిఫిక్ పద్ధతులు, లేటెస్ట్ టెక్నాలజీ వాడి భారీగా గోధుమలు పండిస్తారు. ఎంతలా అంటే ఈ ప్రాంతానికి ప్రపంచ ధాన్యాగారాలు అనే పేరొచ్చేసింది. సరే, ఇప్పుడు ఉత్తర అమెరికా నుంచి మన ప్రయాణాన్ని దక్షిణ ఆఫ్రికాకు మారుద్దాం. ఇక్కడి సమశీతోష్ణ గడ్డిభూములను వెల్డ్లు అని పిలుస్తారు. వెల్డ్లు అనేవి దక్షిణ ఆఫ్రికాలోని పీఠభూవులన్మాట. వీటి చుట్టూ తూర్పున డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు, పశ్చిమాన కలహారీ ఎడారి ఉన్నాయి. ప్రైరీలతో పోలిస్తే వెల్డలలో వాతావరణం చాలా మైల్డ్గా, తేలికగా ఉంటుంది. దీనికి కారణం దగ్గర్లో ఉన్న హిందూ మహాసముద్రం ప్రభావమే. ఉదాహరణకు జోహన్నస్బర్గ్లో వేసవి ఉష్ణోగ్రతలు సుమారుగా 20 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంటాయి. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తులు రెండు. ఒకటి గొర్రెల పెంపకం. ముఖ్యంగా మెరీనో గొర్రెల నుంచి వచ్చే ఉనికి ఇది చాలా ఫేమస్. రెండోది గనుల తవ్వకం. ఖనిజ సంపద విషయంలో ఈ ప్రాంతానికి తిరుగులేదు. ముఖ్యంగా జొహానస్బర్గ్ను ఏకంగా ప్రపంచ స్వర్ణ రాజధాని అని పిలుస్తారంటే అర్థం చేసుకోవచ్చు. ఓకే, ప్రేరీల గురించి, వేల్డ్ల గురించి విడివిడిగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. వాటి మధ్య ఉన్న తేడాలేంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. చూడండి, రెండు ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలు అక్కడి సహజ వనరుల మీద ఆధారపడి ఉన్నాయి. ప్రైరీలలో సారవంతమైన నేల వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే వెల్డ్లలోని అపారమైన ఖనిజ సంపద గనుల తవ్వకానికి కేంద్రంగా మారింది. జంతుజాలంలో కూడా ఈ తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒకవైపు ప్రైరీలలో గడ్డి తినే భారీ బైసన్లు ఉంటే, మరోవైపు వెల్డ్స్లో సింహాలు, చిరుతపులుల వంటి వేట జంతువులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ముఖ్యమైన తేడాలను ఒకచోట చూద్దాం. ఒకవైపు ఉత్తర అమెరికాలోని ప్రైరీలు. ఇక్కడ వాతావరణం చాలా తీవ్రంగా ఉంటుంది. వ్యవసాయమే ప్రధాన పరిశ్రమ. ఇంకోవైపు దక్షిణ ఆఫ్రికాలోని వెల్డులు. ఇక్కడ వాతావరణం తేలికగా ఉంటుంది. గనులు, పశుపోషణే ఆర్థిక వ్యవస్థకు మూలం. ఇన్ని తేడాలు ఉన్నప్పటికీ ఈ రెండు గడ్డిభూములకు ఒక ముఖ్యమైన పోలికుంది. అదేంటంటే ప్రైరీలు, వెల్డ్లు రెండూ తమ తమ మార్గాల్లో అభివృద్ధి చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన, అధిక ఉత్పాదకత ఉన్న ప్రాంతాలుగా మారాయి. ఒకవైపు ఆహార భద్రతకు, మరోవైపు విలువైన ఖనిజాలకు ఈ గడ్డిభూములు చాలా కీలకం. అయితే వేగంగా మారుతున్న ఈ వాతావరణ పరిస్థితుల్లో ఈ కీలకమైన పర్యావరణ వ్యవస్థల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.